ఫ్యాషన్ కోసమో నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనో ఇష్టమైన వారి మీద ప్రేమతోనో ఇలా కారణం ఏదైనా టాటూతో ఆకట్టుకుంటున్నారు కొందరు సెలబ్రిటీస్. ఇంతకీ ఆ టాటూ వెనుక సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తే వారు చెబుతున్న ముచ్చట్లివి. మరి తెలుసుకుందామా? మా అమ్మ అంటే నాకెంత ఇష్టమో మాటల్లో వర్ణించలేను. నన్ను అమ్మ ముద్దుగా లబ్బు అని పిలుస్తుండేది. ఐ లవ్ యూ లబ్బు, యు ఆర్ ద బెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్ అని ఓసారి కాగితం మీద రాసిచ్చింది. అమ్మ చేతి రాతతో రాసిచ్చిన ఆ పదాలను నా చేతిపై ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ఐ లవ్ యూ మై లబ్బు అని శాశ్వతంగా టాటూ వేయించుకున్నా. అందుకే ఆ టాటూ నాకు ఎంతో స్పెషల్. దాన్ని చూసిన ప్రతిసారి మా అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది మన జాన్వి. ఇష్టమైన వారి మీద ప్రేమను చూపించేందుకు అందరూ పచ్చబొట్లు వేసుకుంటే నేను మాత్రం ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకునేందుకు వేయించుకున్నా. కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి అమ్మాయిలను కించపరుస్తూ మాట్లాడాడు. అమ్మాయిలు అన్నింటికీ భయపడతారు, మరీ ముఖ్యంగా సూదులను చూస్తేనే ఏడవడం మొదలెడతారని అన్నాడు. అతడికి ఎలాగైనా అమ్మాయిల శక్తి ఏంటో చూపించాలని అనుకున్నా. వెంటనే చేతిపై టాటూ వేయించుకుందామని ఫిక్స్ అయ్యా. ప్రపంచంలో ఏ మనిషి ఇంకొకరిని రీప్లేస్ చేయలేరు, ఎవరి గుర్తింపు వారిది. అందుకే ఇర్రిప్లేసబుల్ అని టాటూ వేయించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది మన రష్మిక మందన్న. టాటూలంటే నాకు పిచ్చి. 19 ఏళ్ల వయసులోనే మొదటిసారి టాటూ వేయించుకున్నా. ఒకవేళ యాక్టర్ని కాకుంటే ముఖం మీద తప్ప ఒంటి నిండా టాటూలు పొడిపించుకునేదాన్ని. ఇక నా టాటూల విషయానికి వస్తే వీపు పైభాగంలో తమిళంలో నా పేరుతో పాటు దానిపైన కుమారస్వామి ఆయుధమైన వేలాయుధం గుర్తును పచ్చబొట్టుగా వేయించుకున్నా. మురుగన్ వేలాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పచ్చబొట్టు ద్వారా నా భక్తిని ప్రదర్శించాలనుకున్నా. అలాగే కొత్త ప్రారంభానికి ప్రతీకగా ఎడమ చేయి మనకట్టు మీద గులాబీ పచ్చబొట్టు వేయించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. టాటూలు నా వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. నా కాలి మడుమ వద్ద చెట్లు వేర్లు మాదిరిగా ఉన్న టాటూ ఉంటుంది. నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే వేర్లు ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకి ఎదగగలం అన్నమాట. ప్రత్యేకించి సెలబ్రిటీ లైఫ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా అవసరం. ఆ విషయాన్ని పదే పదే నాకు గుర్తు చేయాలనే ఆ టాటూ వేయించుకున్నా. నాకు ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకే చేతి వేలపై మోర్స్ కోడ్లో ఆర్ట్ అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఇక చేతిపై వచ్చాం చూసాం సాధించామని లాటిన్ భాషలో అర్థం వచ్చేలా మరో టాటూ వేయించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది మన ఫరియా అబ్దుల్లా. 18 ఏళ్ల వయసులోనే ఒక అబ్బాయి కోసం టాటూ వేయించుకున్నా. అప్పట్లో బీటల్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఒకటి ఉండేది. దానిని నాకు పరిచయం చేసింది అతడే. నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్ ఆల్బమ్ కవరే. దాని అర్థం ప్రేమ. అలా నా 2 ఇష్టాలను కలిపి టాటూగా వేయించుకున్నా. తెలిసి తెలియని వయసులో నా ఫస్ట్ క్రష్ కోసం వేయించుకున్న ఆ టాటూ నాకు ఇప్పటికీ కూడా చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధ శ్రీనాథ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.